అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ వీరంశెట్టి. రైతు కష్టం, సైనికుడి త్యాగం, క్రీడాకారుడి స్ఫూర్తి, ఈ మూడు కలిపితే మన భారతదేశం. ఇలాంటి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన ఒక సినిమా వచ్చింది, అదే పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఉప్పిన తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన సినిమా పెద్ది. రెండో రోజు చూశాను, ఆశాంతం ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి నవ్వుతో నా భవిష్యత్ అంతగా ఉంది. రామ్ చరణ్ నటన ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక కూలి ఆటగాడిగా కూలీగా వచ్చి క్రికెట్ ఆడతాడు, పెహల్మాన్గా కుస్తీలు పడతాడు, చివరికి అంగవైకల్యంతో రన్నింగ్ చేస్తాడు. ప్రతి గ్రామంలో ఒకడు ఉంటాడు ఆత్మాభిమానం కావాలని, గౌరవం కావాలని. అలాంటి నటన చూపించిన నట విశ్వరూపం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ఆశాంతం కూడా ఆసక్తిగా ఉంటుంది. ఎవరి క్యారెక్టర్లో ఒక రామ్ చరణ్ చాలు. సినిమా అప్పలసూరి క్యారెక్టర్లో జగత్ బాబు ఎప్పట్లాగే చక్కగా ఒదిగిపోయి చాలా మంచి నటన ప్రదర్శించాడు. ముందు నుంచి చెప్తున్నట్టుగానే అనంత శ్రీరామ్ వీళ్ళందరూ కూడా రకరకాల ఫంక్షన్లో వేదికల మీద చెప్పారు, 10 ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా పెద్ది అని చెప్పేసి. ఇలాంటి సినిమా అప్పుడప్పుడు వస్తుండే మనిషిలో ఒక స్ఫూర్తి అన్నీ కూడా ముందుకు వస్తాయని అంత అద్భుతంగా దర్శకులు బుచ్చిబాబు చక్కగా చూపించారు. ఎక్కడా కూడా చాలామంది ఏమంటుంటారంటే లెంత్ అయిపోయిందో అనుకుంటారు, కానీ కాదు. ముందు నుంచి మనకు హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళటం వల్ల గంటలో ఉన్న సినిమా అనే ఒక ఫీలింగ్ తప్ప సినిమా మొత్తం ఆద్యంతం చూస్తే ఎక్కడా కూడా తడబడకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మూడు రకాల క్రీడల్ని ఒక చోటకి తీసుకొచ్చి సినిమాని ఒక మనిషి ఆత్మస్థైర్యానికి, ఆత్మాభిమానానికి, గౌరవించడానికి, తన గుర్తింపు కోసం ఎలా మనిషి పోరాడతాడు అనేది ప్రతి మనసున్న వ్యక్తికి హత్తుకునే సినిమానే పెద్ది. చివరికి ఆఖరిగా వచ్చేటప్పటికి క్లైమాక్స్లో కూడా రైల్వే స్టేషన్లో టీ తాగే సీన్ దగ్గరికి వస్తే ఇదేంటి దర్శకుడు ముందు నుంచి నడిపించి సడన్గా రైల్వే స్టేషన్ ఎక్కడొచ్చిందో అని అనుకుంటాం. దానికి కూడా చివరిలో చక్కగా మంచి క్లారిటీ ఇచ్చి ముగింపు పలికారు. ఏం చూసినా సరే రెహమాన్ తెలుగు సినిమాలు ఏం చేసినా సరే డైరెక్ట్ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు దాకా ఫ్లాపే. తొలిసారిగా రామ్ చరణ్ ఈ పెద్ది సినిమాతో ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. కన్నులు విందుగా 3 గంటల పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక అద్భుతమైన సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది. మెగా అభిమానులకే కాకుండా సినీ అభిమానులందరికీ కూడా ఒక అద్భుతమైన కానుక. 2026లో రికార్డులే కాదు అవార్డులు, రివార్డులు కూడా సంపాదించే పెద్దికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోలు మరిన్ని చేద్దాం. మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి.